రేవంత్ సర్కార్లో రైతులు అరిగోస పడుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడుతున్నారు. నిన్న పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో అధికారులను అడ్డుకున్నారు. బల్మూరు మండలం అనంతరం సమీపంలో ఉమామహేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 కోసం చేస్తున్న భూ సర్వేను రైతులు ఆపారు. పోలీసు బందోబస్తు మధ్య సర్వేకు వచ్చిన అధికారులను చుట్టుముట్టారు. మా భూముల్లో సర్వే చేయొద్దు అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విత్తనాలు వేసుకుంటున్న సమయంలో సర్వేలు ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా భూములు మాత్రం ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. నాకున్నటువంటి 1 ఎకరా భూమి ఇది కూడా ఉమామహేశ్వరం ప్రాజెక్ట్ కిందకి వెళ్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేశాము. ఉన్నటువంటి ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ వ్యవసాయ భూమి కూడా మీరు లాక్కుంటే పూర్వకాలంలో మా తాతలు దొరల దగ్గర ఏ విధంగా బానిస చేస్తున్నారు, అదేవిధంగా మామూలు కూడా దొరల దగ్గరికి మళ్ళీ బానిస దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో అదే విధానాన్ని ఇప్పుడు వచ్చి ప్రాజెక్టు సన్నకారు రైతులను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర గుంజుకోవడానికి చూస్తున్నాం. మేము ప్రాజెక్టు వ్యతిరేకత కాదు, కానీ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వేస్తే బాగుంటుంది. కానీ చిన్నకారులు అయినటువంటి ఇచ్చిన 1 ఎకరా 2 ఎకరాల భూములు లాక్కోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత లేదు. కాకపోతే ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం అంటే ఎంతమంది ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్తే ఈ ఊరు గ్రామ ప్రజలందరూ సంతోషిస్తారు. 4 ఎకరాల భూమి పోతున్నది. నాకెవరు లేరు, నాకు దీపం చాలా ఉంది. నా భర్త చనిపోయింది, నేను గుర్తలో నాకు ఏది ఆధారం లేక దాని విన్నే భూమి వినేది గుద్దకెత్తుకొని బతున్నాను. ఎట్లా బతున్నాను దాని విన్నే ఏది లేదు మాకు. అది అంతే సార్, మా దగ్గర మాకు దురిద్రమైన దాంట్లో పోయినాక మాకు ఏం రూపాయలు సార్, మాకు ఏది రాదు. నా పొలం మొత్తం పోతుంది. నా పొలం నాకు ఉండాలని నేను కొట్లాడుతున్నా సార్. నా పొలం నాకు ఉండాలి. నా పిల్లలను నేను మట్టి మోసి చిలక కొన్నా. మట్టి మోసి దేశం గుంపులో పోయి నూకలకు అది మట్టి మోసి 5 ఎకరాల పొలం కొన్నా సార్. పిల్లలు చిన్నగా ఉండరు, వాళ్ళు 10 చదువుతారు. ఆ పిల్లలు చదివియాలి కదా, మేము చదివియాలి. వాళ్ళు మీతో పాటుగా నౌకాలు రావాలి, కష్టపడుతున్నాం. మేము మట్టి తిని మట్టి కాపుతున్నాం. ఉన్న పొలం పోయినాక మా చెట్టు భూమి వేయండి సార్, మా భూమి మాకు కావాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, రేవంత్ సర్కార్లో రైతులు అరిగోస పడుతున్నారు, ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉమామహేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం భూ సర్వే చేస్తున్న నేపథ్యంలో ప్రాణాలు పోయినా సరే భూమిని సర్వే చేయనివ్వమంటూ రైతులు అడ్డుకున్నట్టు మన విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి చారి? సునీత, నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని మైలారం, అనంతవరంతో పాటు బల్మూరు గ్రామాలకు సంబంధించినటువంటి అయితే ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కోసం భూములు సేకరిస్తామని చెప్పేసి గత నెలలో కూడా 24వ తేదీన అధికారులు భూసేకరణపై రైతులకు అవగాహన సదస్సు పెట్టి ఆ సదస్సు పేరుతో ముందస్తుగా తెల్లవారుజామునే ఎవరైతే రైతు భూములు ఇవ్వమని చెప్పేసి రైతులు వాదిస్తున్నారో వాళ్ళను ముందస్తుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళను ముందస్తు అరెస్టులు చేసి ఉప్పునుతల పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి. లాస్ట్ చివరకు భూసేకరణ అవగాహన సదస్సుకు రైతులు మేము ఎవరు కూడా రాము, మా తోటి రైతులు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు అధికారులంతా కూడా ఎవరినైతే అరెస్ట్ చేసినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినప్పుడు కూడా అవగాహన సదస్సుకు వేసినటువంటి కుర్చీల్లో కూర్చోకుండా కింద కూర్చొని నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో భూ ఇవ్వమని చెప్పేసి ఇదంతా కూడా కొంతకాలంగా నడుస్తా ఉంది. అయితే ఈ రోజు తాజాగా బల్మూరు మండలం అనంతవరం గ్రామానికి సంబంధించినటువంటి సమీపంలో ఈ ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 కోసము సర్వే కోసం వచ్చినటువంటి అధికారులు వాళ్ళు కూడా భారీ బందోబస్తు పోలీసు బలగాల మధ్యలో వచ్చారు. వచ్చినప్పటికీ కూడా రైతులు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు వాళ్ళు ఇప్పుడు విత్తనాలు వేసుకుంటున్నటువంటి సమయము, ఇప్పుడే వర్షాలు పడతా ఉన్నాయి. విత్తనాలు వేసుకొని దున్నుకొని మొత్తం కూడా మంచి అదును సమయంలో వచ్చేసినటువంటి అధికారులను రైతులు అడ్డగించినటువంటి పరిస్థితి. మా భూములు ఇవ్వము, ప్రాణాలు పోయినా సరే మాకు ఎక్కడైతే మీరు ప్రాజెక్టు నిర్మించ తలపెట్టారో అక్కడి నుంచి సర్వే తీసుకురావాలి, కానీ ఇక్కడ మా భూముల నుంచి ముందుగా సర్వే చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, కాకపోతే మాకు ఏంటి అసలు మాకు భూమికి భూమి ఇస్తారా లేదా ఎంత ఇస్తారు అనేది క్లారిటీ లేకుండా
ఉన్న ఫలంగా పొలాల్లోకి వచ్చేసి సర్వే చేస్తే ఇప్పుడు ఇత్తనాలు వేసినటువంటి సమయం, ఇత్తనాలు వేస్తే అది మొత్తం కూడా మీరు తొక్కిపోతే మా పరిస్థితి ఏంటి, ఆ పంట ఎట్లా పండుతుందని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితిలో భూములు అయితే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. శేఖరాచారి, అంటే ఇప్పుడు సడన్ గా వచ్చి వాళ్ళు భూ సర్వే చేస్తున్నారా, లేదంటే ఇంతకు ముందు ప్రాజెక్టుకి సంబంధించి భూమిని సేకరిస్తున్న ఈ నేపథ్యంలో మీ భూములు కూడా సర్వే చేయాల్సి ఉంటుందని వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రైతులకి? ఇన్ఫర్మేషన్ అంటూ గత నెల 24వ తేదీన భూసేకరణపై అవగాహన సదస్సు అని చెప్పేసి బల్మూర్ మండల కేంద్రంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ముందస్తుగానే ఎవరికైతే అవగాహన కల్పించాలో ఆ రైతులనే కొంతమందిని ముందస్తు అరెస్టులు, తెల్లవారుజాము నుంచి అరెస్టులు చేశారు. అరెస్టులు చేసిన క్రమంలో అక్కడ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అవగాహన సదస్సుకు వచ్చినప్పటికీ ఈ రైతులు ఎవరు కూడా రాకుండా మా రైతులను, తోటి రైతులను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేశారు, ఆందోళన చేశారు. కింద కూర్చొని నిరసన తెలిపినటువంటి క్రమంలో మాకు ఈ అవగాహన సదస్సులు అవసరం లేదు, మాకు భూములు మాకే ముద్దు, మాకు ఈ ప్రాజెక్టు వద్దు, లేదంటే మాకు భూమికి భూమి అయినా ఇవ్వాలని చెప్పేసి చెప్పినప్పటికీ వీళ్ళు ఉన్న ఫలంగా ఈ రోజు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వ్యవసాయం ఒక దిక్కు అదునవుతున్నటువంటి క్రమంలో, విత్తనాలు వేసుకుంటున్నటువంటి క్రమంలో, భూములు దున్నుతున్నటువంటి క్రమంలో చెప్పా పెట్టకుండా సర్వే పేరిట పోలీసు బలగాలతో వచ్చేసి ఆ భూములలో తొక్కుకుంటూ ఆ సర్వే చేస్తున్నటువంటి క్రమంలో కడుపు మండినటువంటి రైతులు వాళ్ళను, అంటే రైతులు అంటే అక్కడ రైతులు అంటే కుటుంబ సమేతంగా కూడా వాళ్ళు విత్తనాలు వేసుకుంటున్నటువంటి క్రమం. అదే క్రమంలో వాళ్ళు చూసినటువంటి సర్వే అధికారులను, పోలీసులను చూసినటువంటి ఒక్కసారిగా పోయి అడ్డుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరైతే రైతులు ఆ సర్వే అధికారులను అడ్డుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా వాళ్ళను, ఎవరైతే అడ్డుకుంటున్నటువంటి రైతులను వాళ్ళకు కూడా అర్థి చెప్పే ప్రయత్నంతో పాటు వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎవరిని అడ్డుకున్నా, ఎన్ని అరెస్టులు చేసినా, ఏదేమైనప్పటికీ మా భూములు ప్రాజెక్టుకి ఇచ్చే ప్రసక్తే లేదు. ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మిస్తారో అక్కడి నుంచి సర్వే చేసుకురాకుండా ఇక్కడ మమ్మలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇటువైపు నుంచి వస్తున్నారు ఏంటని చెప్పేసి కూడా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రభుత్వం మాకు ముందస్తు ఏం చెప్పకుండా తర్వాత ఉన్న ఫలంగా ఏకంగా పొలాలకు వచ్చేసి మేము సాగు చేస్తున్నటువంటి క్రమంలో, ఇత్తనాలు వేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా దాడులు చేయడం ఏంటని చెప్పేసి, మా భూములు లాక్కునే ప్రయత్నం చేయడం ఏంటని చెప్పేసి, మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మాకు ఏం చెప్పాలనేది ఫస్ట్ పూర్తిగా క్లారిటీ లేకుండా తర్వాత మా భూమికి భూమి ఇవ్వాలి, లేదంటే మేము ఇప్పుడిప్పుడే అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కేవలం ఆ భూమి సాగు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు, కేవలము ఆ భూమి అంటే మంచి చదువులు చదువుకొని కూడా వాళ్ళు కొంతమంది వ్యవసాయం మీద ఆ భూముల మీద ఆధారపడినారు. వాళ్ళకు నెక్స్ట్ ఈ భూములు లాక్కుంటే వాళ్ళ ఉపాధి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుకోవడమే కాదు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే మేము ఎంత అధికారులను తీసుకొచ్చినా, పోలీసు బలగాలతో వచ్చినా మా భూమిలోకి మాకు చెప్పకుండా, లేదంటే మా పర్మిషన్ లేకుండా లాక్కోవద్దు, తర్వాత మా పర్మిషన్ లేకుండా సర్వేలు చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళు భీష్మించుకొని వాళ్ళు అక్కడే అంటే మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు రైతులు వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా వాళ్ళను వారిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా విజువల్ ద్వారా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ 3 గ్రామాలకు సంబంధించి బల్మూరు, మైలారం, అనంతవరం గ్రామాల్లో ఈ భూ సర్వే, ఈ ప్రాజెక్టు సంబంధించి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు భూముల జోలికి ఎవరు కూడా పోరు అని చెప్పేసి మాకు మాట ఇచ్చారని చెప్పేసి, మాకు ప్రామిస్ చేశారని చెప్పేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాట మార్చారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాకు మాట ఇచ్చినటువంటి సందర్భంలో గతంలో ప్రాజెక్టు కోసం భూసేకరణ జరుగుతుందని చెప్పేసి, నేను గెలిస్తే అసలు భూసేకరణ జరగకుండా మీ భూమి సెంటు భూమి కూడా పోకుండా చేస్తానని చెప్పేసినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చి అవగాహన సదస్సుల పేరిట, సర్వేల పేరిట భూములు అంటే మాకు ఎలాంటి ఇంత నష్టం జరుగుతున్నా కానీ పట్టించుకోకపోవడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరు ప్రభుత్వం మొత్తం దిగి వచ్చినా మేము మాత్రం భూములు ఇవ్వము, భూమికి భూమి అయినా కావాలి, లేదంటే మేము డిమాండ్ చేసేటువంటి ఏదైతే ఉందో మాకు క్లియర్ గా అధికారుల ముందే, ప్రభుత్వం ముందే డిమాండ్ చేస్తాం, దాన్ని ఇచ్చే వరకు కూడా మేము మా భూముల దగ్గరికి రావద్దు, మాకు సర్వే చేయొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.